అబ్బాయి చనిపోయినప్పుడు రాకపోతేనే నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. సార్ అది సరే చెప్పడం. వదిలేసేయండి. మీరు మళ్ళీ ఆలోచించుకొని చెప్పొద్దమ్మా. నేననేది ఆలోచించుకోవడం ఒకటి కాదు మేడం. కాదు. మీరు ఒకటి అర్థం చేసుకోండి. మీ మనస్తత్వమే మీకు ప్రాబ్లమ్. ఇప్పుడు ఆయనకి డాక్టర్ గారు చెప్పింది దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఆ రోజు ఈ వేరే సెటిల్మెంట్‌కి ఒప్పేసుకొని వదిలేయడంతో ఇప్పుడు 2 సంవత్సరాలు ఆళ్ళిద్దరూ కలిసి కాపురం చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడికెళ్తది? సో, ఇప్పుడు ఇది జరిగిందంతా ఇప్పుడు దీని గురించి మళ్ళీ మనం విశ్లేషించుకొని ఎవరు ఏ క్షణంలో ఏ తప్పు చేశారు, ఎవరు ఏ మాట అన్నారు. ఎందుకంటే ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట అనుకుంటాం. అనుకున్న మాటలన్నీ కూడా మనం మీన్ చెయ్యం. నిజంగా అన్న మాటలన్నీ చేయాలని కూడా అనుకోం. లైఫ్ నిలబెట్టేటి కాదు. అప్పుడప్పుడున్న ఆ కోపతాపాలను బట్టి, అప్పుడున్న సిట్యుయేషన్ బట్టి నోటికి ఏదొస్తే అది అనేస్తాం. అన్న మాటలన్నీ చేస్తామని లేదు. సో అలాగ అవన్నీ పట్టుకొని మనం ఇప్పుడు ఆ రోజు ఇలా అన్నారు, ఈ రోజు ఇలా అన్నారు, ఈ రోజు అలా చేశారు, అవన్నీ మాట్లాడుకొని కూడా ఇప్పుడు వేస్ట్. జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలన్నదే మనం ఆలోచించాలి. సో ఇప్పుడు అతన్ని అమ్మాయిని వదిలేయమనడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి అక్కడ ఉండడం అన్నది ఆ అమ్మాయికి ఇష్టం లేదు. వాళ్ళు ఓకే అన్నా కూడా ఈ అమ్మాయికి ఇష్టం లేదు కదా. అతను అంటున్నాడు సరే నేను చూసుకుంటా, ఇద్దరిని పంపించేసేయండి నా దగ్గర, నా బిడ్డను చూసుకుంటా, నా భార్యను చూసుకుంటా, ఆమెను కూడా చూసుకుంటా అంటున్నాడు. కానీ దానికి మీకు ఇష్టం లేదు. అలా ఉండమని మనం చెప్పలేదు కదా. ఎవరి మనస్తత్వం వాళ్ళు. అలా ఉండడానికి ఆవిడకి ఇష్టం లేదు. వాళ్ళ ఇంటర్నల్ ఫీలింగ్స్ మనం ఎవరేమీ చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ లైఫ్ అంతే అంతే అంతే. అది కరెక్ట్ కాదు కూడా. అట్లీస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి అన్నా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు స్వతంత్రంగా బ్రతకగలగాలి. ఎవరి జీవితాన్ని వాళ్ళు వాళ్ళకి నచ్చిన పద్ధతిలో బ్రతకడం కరెక్ట్. ఎవరినో ఒకరిని ఫోర్స్ చేసి మీరు ఇట్లా ఉండండి అని చెప్పడం కరెక్ట్. మీరు ఇప్పుడు ఈ రోజు ఒకవేళ వెళ్ళి అతనితో ఉండాలి అంటే ఆ అమ్మాయి లేకపోతే మీరు ఉంటారు. అది కూడా మీ దగ్గరికి అతను వచ్చి ఉండాలి కానీ మీరు అతని దగ్గర ఉండరు. ఉంటాను మేడం అమ్మాయి లేక. అమ్మాయి లేకపోతే వెళ్ళి వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఉంటారా? అతను చెప్పినట్టు. ఓకే. సో ఇప్పుడు అమ్మాయిని పంపించేయడం కరెక్ట్ అంటారా? అదొకటి. మీరు కూడా ఒక లేడీగా నేను అనట్లేదు. నేనేమనట్లేదు దానికి. కాదు అంటే మరి ఎట్లా ఇక్కడ ఇప్పుడు ఆ అమ్మాయి లేకపోతే నేను ఉంటాను అంటే ఇప్పుడు ఆ అమ్మాయి జీవితానికి మనం ఏం సమాధానం చెప్తాం? అంటే చట్టపరంగా కూడా మీరు 6 ఏళ్ళు ఇప్పుడు అదే మేడం చెప్పారు 6-7 ఏళ్ళు మీరు ఇద్దరు వేరువేరుగా ఉన్నారు. సో ఇప్పుడు అతనికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే హక్కు ఉంది. ఈవెన్ అతను ఫైట్ చేస్తే ఆ హక్కు అతనికి ఉందని చెప్పొచ్చు. అతను చేసిన తప్పుగా రాదు. మన మనసుకి ఆ అమ్మాయికి అన్యాయం జరిగినట్టా కాదా అమ్మాయిని పంపించేస్తే 2 సంవత్సరాలు అంటే అది ఈ డెసిషన్ మీరు ఆ రోజు తీసుకొని ఉంటే 2 సంవత్సరాల ముందు వాళ్ళు పెళ్లి చేసుకున్న రోజే ఆ డెసిషన్ తీసుకొని ఉంటే ఏమైతే అయింది ఎట్టి పరిస్థితుల్లో నాకు అమ్మాయి ఉండకూడదని మీరు వెళ్ళి జడ్జిలకు కోర్టులో చెప్పుంటే ఆ అమ్మాయిని 110% ఆ అమ్మాయిని మీ జీవితంలోంచి పంపించేసి ఉండేవాళ్ళు. ఆ అమ్మాయికి ఛాన్స్ లేదు. బట్ అది మీరు చేయలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు వాళ్ళిద్దరు కలిసి కాపురం చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎక్కడ పంపించేస్తాం?